మూడు రాజధానులు అనే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన తర్వాత ఇదే తుళ్లూరు ప్రాంతం అట్టుడికిపోయిందని చెప్పుకోవాలి. దాదాపు 2019 నుంచి 24 వరకు ఉద్యమ కాలం అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే తుళ్లూరు ఉద్యమ శిబిరం ఇక్కడ ఉండేది. ప్రతిరోజు కూడా పొద్దున్నే వాళ్ళ పనులు ముగించుకుని పిల్లల్ని స్కూళ్ళకు పంపించుకొని లేకపోతే మెడిసిన్ వేసుకునే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మెడిసిన్ అందించి అట్లాగే ఇంట్లో వంటలు చేసుకొని భర్తలు చూసుకుంటూ ఒకవైపు అంటే కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమ శిబిరాల దగ్గర ఉంటే అప్పుడు పడ్డ ఆవేదన కానివ్వండి, లేకపోతే అప్పుడు పడ్డ క్షోభ కానివ్వండి, అప్పుడు పడ్డ బాధలు కానీ చెప్పడానికి మనతో అరుంధతి గారు ఉన్నారు. అరుంధతి గారు అప్పుడు పరిస్థితులను తలుచుకుని మళ్ళీ ఈ రోజున ఒక చట్టబద్ధత వచ్చి అమరావతికి చట్టబద్ధత వచ్చి గెజెట్ వచ్చిన తర్వాత పరిస్థితులు జరుగుతున్న అభివృద్ధి గురించి తలుచుకుంటుంటే మీకు ఏమనిపిస్తుంది? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మమ్మల్ని గత 5 సంవత్సరాలు ఒక సైకో మామూలుగా ఏడిపించాల. ఆడవాళ్ళు ఏడుపు తగిలిద్ది అంటారు, వాడికి ఇంకా తగలటల్లా. ఎంత దౌర్భాగ్యంగా అంటే ఇప్పుడు మీరు చూపించిన ఈ 4 కోట్ల ప్రాంతంలో మేము నడి రోడ్డు మీద కూర్చొని టెంట్ కూడా లేకుండా చాలా బాధాకరంగా ఎంత మనోవేదన గురయ్యామంటే ఆ రోడ్డు మీద కూర్చుంటే మామూలుగా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా శాంతియుతంగా సమ్మెలు నిర్వహించుకునే హక్కు ఉంది రాజ్యాంగం ప్రకారం. ఇప్పుడు మాట్లాడుతున్నాడుగా ఒక సైకో రాజ్యాంగం గురించి, ఆయనకి తెలుసో లేదో కానీ మాకు తెలుసు. అయితే అక్కడ శాంతియుతంగా కూర్చొని నిరసనలు తెలియజేస్తుంటేనే ఈ రోడ్డు మీద దాని మీద కూర్చోడానికి లేదని దీని ఎదురుగానే అది కనపడుతుంది చూడండి, సీసీ కెమెరా ఒకటి పెట్టి దాని నుంచి ఆయన తాడేపల్లి కొంపకు పెట్టుకొని ఇక్కడ జై అమరావతి అంటే లాఠీ చార్జ్, ఇక్కడ జై అమరావతి అంటే అక్కడ కేసు, ఇట్లా ఫైల్ చేసి మమ్మల్ని ఒక పాకిస్తానీ ఉగ్రవాదులు తీవ్రవాదుల్లాగా ఫ్రేమ్ అవుట్ చేశాడు. మమ్మల్ని ఎంతటి మనోవేదనకు గురి చేశాడంటే, ఎంతటి అప్రజాస్వామికంగా బిహేవ్ చేశాడంటే, సామాన్యంగా నడుచుకుంటూ గుడికి వెళ్తుంటే మా మీద లాఠీ చార్జ్ చేపించి రాయపూడి దగ్గర బంకు దగ్గర అవసరమైతే పిస్టల్ కూడా వాడమని అడ్రస్ ఎంతటి ఇదిగా మా మీద దాడి చేశారంటే, మహిళల మీద మగ పోలీసులు చేయెత్తకూడదు అనేది రాజ్యాంగ నియమం. కానీ మగ పోలీసుల చేత మమ్మల్ని కొట్టించాడు, కంపలేపించాడు. మాకు అసలు ఎట్లా ఉంటుందని మాకు అసలు తెలియదు. మేము ఎంత ఇదంటే ఏరియాలో భూములు ఇచ్చామనే కానీ ఇంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళం కాదు. గుడికి వెళ్తే కూడా ఇట్లా సహజత కొడతారని తెలియదు. ఎంత ఘోరానికి దిగారంటే ఎటోళ్ళు నటు పట్టుకొని లాగి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మగవాళ్ళని అందరం తీసుకెళ్లి వ్యాన్లు ఎక్కించి ఎంత ఘోరానికి దిగారంటే అందరు మగవాళ్ళని ఒక వ్యాన్లో ఎక్కించి నన్నైతే ఒక్క ఆడ మనిషిని లేడీ కానిస్టేబుల్ లేకుండా జెంట్స్ కానిస్టేబుల్స్ ఎక్కి నన్ను బండ్లో వేసి అటు ఇటు తిప్పి మంగళగిరి స్టేషన్ కి వేశారు. ఈ అరాచకాలు అంతా ఎంత అని చెప్పడానికి అసలు కర్రలకి చిన్న రాడ్లు సూదులు లాంటి గుచ్చి వాటి పెట్టి కొట్టడం. మీరు అప్పుడు విజువల్స్ లో చూసే ఉంటారు. ఒక జంట ఇటుకరాయి తీసుకొని కూడా మా మీద వేయటానికి సిద్ధపడ్డాడు. ఒక ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళ నిజమైన పోలీసులు లేరు. వీళ్ళు డబ్బులు పెట్టి జనాన్ని పెట్టించి మరి ఐడి లేని పోలీసులతో మా మీద దాడికి దిగారు. రైతులుగా భూములు ఇవ్వడం మేము చేసిన నేరమా? అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014-15లో ఈ 2 ఏరియాల మధ్య 30,000 పై ఎకరాలు తీసుకోగలిగితే అని మాట్లాడారు. గవర్నమెంట్ భూమి ఉంది, ఈడ పెట్టొచ్చు. ఇప్పుడు చదువుతున్న మావిగాని నీ బొందగాని అది అప్పుడు ఏం చేశా అంటానికి అప్పుడే చెప్పపోయి ఆలోచించుకునే వాళ్ళు రైతులు. అప్పుడు నాకు అంతా ఇష్టమే, అన్ని ఇష్టమే అని కూసావు. మళ్ళీ అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి రావడానికి ముందు 2019లో ఏం చెప్పా? ఇక్కడ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తాడు, ఇల్లు కట్టుకోలేదు, నేను పెద్ద గొప్పవాడిని ఇల్లు కట్టుకున్నాను అన్నావు. నువ్వు ఇల్లు కట్టుకోవడానికో ఇల్లు కట్టుకున్నాను చెప్పి ఇక్కడ అమరావతిని నిలబెట్టడానికో ఇక్కడికి రాలేదు. నువ్వు చేసింది ఏంటంటే ఇల్లు కట్టుకున్నాను నమ్మించి మోసం చేసి నీ అనుయాయులతో కూడా చెప్పించి ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకుని ఎందుకంటే ఈ భూములు కాజేద్దామని. నీకు కొండల్ని భూములు తవ్వుకు తినే అలవాటు ఉంది. నువ్వు ఒక పందికొక్కలు అంటాడు. నీతో ఉండేవాళ్ళు అంతకన్నా పందికొక్కలు. ఎందుకంటే నేను బట్టే నీ వాళ్ళు ఉంటారు. మీరందరూ కలిసి రాజధాని నవలు మింగుదాం అనుకున్నారు. మీకు అది పళ్ళ అది అయిపోయింది. 3 రాజధానులను కాయించావు. మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయావు. 151 మంది ఉన్నారు, పైన 22 మంది ఉన్నారుగా. అప్పుడు ఏం చేసావు? ఈ మార్గాన్ని ఏం చేసావు? ప్లాన్ ఏం చేసావు? బి ఏం చేసావు? డి ఏం చేసావు? నీ బోంద ఏం చేసావు? ఏం చేయలేకపోయావు. మరి అప్పుడే తీర్మానం చేసి పంపపోయా కేంద్రానికి. నీకు బలం ఉందిగా, నువ్వు బీజేపీతో సపోర్ట్ లోనే ఉండవుగా. వీళ్ళు నోరు చేసి ఆ మాట మాట్లాడడానికి నీకు అసలు బుద్ధి సిగ్గు ఉండయా? ఎన్నాళ్ళు ఏడిపిసి తలుచుకున్నావు రైతుల్ని. ఇప్పుడు కూడా పెట్టుబడులు వస్తాయేమో, రాష్ట్రం అభివృద్ధి దిశగా నడిచిద్దేమో. నేను పెట్టిన కష్టాలన్నీ మర్చిపోయి మళ్ళీ నేను అనగానే వచ్చి నాకు ఓటేస్తారేమో. నాకు 40% ఓటింగ్ ఉందని చెప్పుకుంటున్నావు కదా. మాట్లాడితే అభివృద్ధి సంక్షేమం అంటున్నావు. ఏం అభివృద్ధి, ఏం సంక్షేమం? అభివృద్ధి అంటే ఏంటి అసలు అర్థం? తుంగభద్ర నది పొంగి పొర్లుతుంటే డ్యామ్ కొట్టుకుపోతే నువ్వు ఒక గేటు ఎత్తిపించలేకపోయి గ్రీజ్ పెట్టి నీ అభివృద్ధి నిప్పుబడ. నీదైనా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. ఒక అమరావతిని నాశనం చేసావు నువ్వు. ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసావు. కరోనా వచ్చి ప్రజలు అల్లాడిపోతుంటే మాస్క్ ఇవ్వలేకపోయావు. అడిగిన అతన్ని
తక్కువ కులవతనని నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి కట్టి అడిగే వాళ్ళు ఉండరు. ఇతను చంపితే రాష్ట్రం మొత్తం నోరు మూసుకుంటుందని చూసావు. సిగ్గు లేకుండా పక్క రాష్ట్రానికి చూపించుకోవడానికి వెళ్తుంది. గేట్ అడ్డం పెట్టి ఆ రాష్ట్రం వాడితో చేతులు కలిపి నీ ఆస్తులు నువ్వు ఇది చేయడం కోసం పక్క మాట మాట్లాడాల. ఇదేనా నువ్వు ప్రజల అభివృద్ధిని కోరుకునేది? గ్రామస్థాయి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏం చేసావు? పెద్ద పెద్ద అసలు రాకాళ్ళు వాటితో పెద్ద పెద్ద బరిసెలు తీసుకొని పొడిపించావు. లాయర్లు సైతం నెత్తురు వచ్చేటట్టు. అసలు నిన్ను ఎట్లా మర్చిపోతారు? దుఃఖం అనేది ఇంత అంత అనే కాదు నువ్వు చేసిన దానికి. ఆడవాళ్ళని కడుపులోనే దన్నావా? కనీసం మహిళా దినోత్సవం రోజు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే రోడ్డు మీద కూర్చుంటే అన్నంలో మట్టి పోపించావు. ఎప్పుడు మన్ను పడిపోతావు నువ్వు. అసలు ఆ ప్రతిఫలానికి కార్యరూపం అంటేనే ఇవాళ వచ్చిన జీవో. ఏంటంటే ఇక జీవో కూడా వచ్చింది, ఇక నేనేం చేయలేను అనే ఉద్దేశం ఆ వ్యక్తికి వచ్చింది. అప్పుడే మాట్లాడాడు, ఇక్కడ జీవో తీసుకురావచ్చుగా, చంద్రబాబు నాయుడు మీకు న్యాయం చేసేవాడైతే ఇది ఒక అబద్ధ బోటకం అన్నాడు. ఇప్పుడు జీవో కూడా వచ్చిందిగా, ఏం మాట్లాడో తెలియట్లా, గొలుకలు పని చేస్తున్నట్లేవు. అందుకని ఇలా మావిగా నేను మాట్లాడాడు. అప్పుడు 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగా అంటున్నాడు. ఇక్కడ మేము పడ్డ కష్టం ఎంత అని చెప్పడానికి లేదు. అసలు ఎంత కష్టం అంటే మా పిల్లలు ఇక్కడ చదివించుకొని ఇంజనీరింగ్ అయిపోయి ఇక్కడ ఉపాధి పొందడానికి మన రాష్ట్రంలో దిక్కు లేకపోయినా పక్క రాష్ట్రం వెళ్ళొచ్చు. కానీ భయంతో 10 చాట అప్పు తెచ్చినా పక్క దేశాలకు పంపుకోవాల్సిన గతి పట్టింది. ఏం చేస్తావో? మా మీద కేసులు పెట్టి మా మీద అమానుషం చేసిందిగా మా పిల్లల మీదకి వస్తేనే వీళ్ళు అలివవుతారు, వీళ్ళు పడి ఉంటారు బానిసలుగా అని ఏం చేస్తామని భయంతో మేము మా పిల్లల్ని అప్పులు తెచ్చుకొని మరి ఇతర రాష్ట్రాలకు పంపించుకున్న పరిస్థితి. ఈ రోజు మళ్ళీ మా పిల్లల్ని వెనక పిలిపించుకొని ఉద్యోగ ఉపాధి వచ్చిందయ్యా రాండయ్యా అందామంటే ఏడ అవకాశం ఎత్తున్నావు? నాశనం చేస్తా, నేను వస్తా, అంతు చూస్తా, నా దగ్గర ప్లాన్ బి ఉంది, నా దగ్గర ప్లాన్ ఏ అయిపోయింది, ఎట్ట మాట్లాడుతున్నావు? నీకు అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ఉద్దేశం లేదు. నువ్వు తల్లిని చెల్లిని బజెట్ నిలబెట్టినోడు, ఇంకా రాష్ట్రం నిన్ను నమ్మిద్దని నువ్వు ఇంకా అపోహపడుతున్నావు. ఇకనైనా నువ్వు ఇట్లాంటి పిచ్చి ధోరణులు నువ్వు నీతో పాటు ఉన్నోళ్ళు మానుకోపోతే ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద తిరగనిస్తున్నారు అనుకుంటున్నారు. అప్పుడు భయంతో పరదాలు కట్టుకున్న 151 మంది ఉన్న సిగ్గు సెరవ లేకుండా ఇప్పుడు నువ్వు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి రాళ్ళు వేసే రోజుల దగ్గరకు వచ్చి గుర్తు పెట్టుకోండి.